AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఏలేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ముఖద్వారం నుండి లింగంపర్తి రోడ్డు వరకు నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కూటం నాయకులు కాకి చొక్కా ధరించి ఆటో నడుపుతూ పాల్గొన్నారు. నియోజకవర్గంలో 1561 మందికి ప్రభుత్వం 15,000 చొప్పున 2,34,15,000 రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ సొమ్ము వారి వారి ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అస్వస్థమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీ పల్ల గోపి గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. కూడా వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీ గారు కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి. నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి వాస్తవం అందరి మధ్య మేము కూడా గుర్తుపట్టండి. ఈరోజు సీఎం గారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. మరి దాన్ని తీర్చే బాధ్యత ఎవరికంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న సైకిల్ శ్యామరావు గారు కూడా కూడా మినిస్టర్ గారు, నారాయణ గారు, నారాయణ గారు, థ్యాంక్ యూ నాన్న నరేష్. జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. సతీష్ గారు, శ్రీ పల్ల గోపి గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. కూడా వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీ గారు కొంచెం ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి. నారా చంద్రబాబు నాయుడు మన సీఎం గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి వాస్తవం అందరి మధ్య మేము కూడా గుర్తుపట్టండి. ఈరోజు సీఎం గారు